Very good morning. Railway exams ALP notification వచ్చింది. NTPC Group D RPF అండ్ టెక్నీషియన్ కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ఫోకస్డ్గా డైలీ ఒక టార్గెట్ లాగా పెట్టుకొని చదివితే సక్సెస్ అవ్వచ్చు. సో ఈరోజు 5th డే ఏం చదవాలి? February 6th, 2024. 4th డే మీరు ఎంతవరకు చదివారు అనే దానిపై కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుద్ది. వాటికి సమాధానాలు అయితే చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అన్ని క్లాసెస్ కూడా నేనే చెప్పడం జరుగుతుంది. పాలిటీ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 99 రూపీస్, జీకే 99 ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అరిథమెటిక్ ఓన్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ అండి 149, ALP CBT1, SI కానిస్టేబుల్, NTPC Group D 499 రూపీస్ ఓన్లీ. సో వీటికి ఇంకా కంప్లీట్గా నేను క్లాసెస్ అప్లోడ్ చేయలేదు, బట్ ఇంకా చాలా టైం ఉంది కనుక అప్లోడ్ చేస్తాను. ఓకే, సో మనం ఈరోజే కోర్సు కొని ఈరోజే చదివి రేపే జాబ్లో జాయిన్ అవ్వాలంటే కాని పని. నిదానమే ప్రధానం. డెఫినెట్లీ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. ఆ కోర్సెస్ యొక్క వ్యాలిడిటీ మీకు ఎగ్జామ్ ఎప్పుడున్నా కానీ అప్పటి వరకు ఉంటుంది, నెక్స్ట్ నోటిఫికేషన్ అయిపోయేంత వరకు కూడా. సో కంగారు అవసరం లేదు. సో 4th డే కనుక చూసినట్లయితే మనం చదవమని చెప్పింది సింపుల్ ఇంట్రెస్ట్, మిర్రర్ ఇమేజ్, ముఖ్యమైన ప్రకరణలు, భారతరత్న, చలనాలు, వీటిని చదవమని చెప్పాను. వీటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. ఆన్సర్స్ దయచేసి ఒకటే కామెంట్లో ఆన్సర్స్ అన్నీ తెలియజేయండి. ఒక్కో క్వశ్చన్కి ఒక్కో కామెంట్ కాదు. ఓకే, రైట్. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి సలహా ఇవ్వడం ఎన్నవ ప్రకరణ? సెకండ్ క్వశ్చన్, రాజ్యాంగ సవరణ ఎన్నవ ప్రకరణ? థర్డ్ వన్, రాష్ట్రపతి ఎన్నిక ఎన్నవ ప్రకరణ, ఎన్నవ ఆర్టికల్ అన్నట్టు. రాష్ట్రపతి క్షమాభిక్ష ఎన్నవ ఆర్టికల్. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయడం ఎన్నవ ప్రకరణ. సో పాలిటీ అద్భుతంగా ఉంది మన దాంట్లో, తీసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2024లో భారతరత్న పురస్కారం ఎవరికి లభించింది? అండ్ ఏ రంగాల వాళ్ళు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా తెలియజేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, చనిపోయిన తర్వాత ఎవరికి భారతరత్న పురస్కారం ప్రకటించారు? ఏ సంవత్సరంలో? చనిపోయిన తర్వాత వారి పేరు మీదుగా ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు భారతరత్న పురస్కారం పొందిన భారత ప్రధానమంత్రులు ఎవరు? వీలైతే భారత రాష్ట్రపతులు ఎవరు అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వన్, ఒక వస్తువు చలనంలో ఉంది అని అసలు ఎట్లా చెప్తాము? వేటి ఆధారంగా మనం చెప్పడం జరుగుద్ది? 10th వన్, స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు, ఓకేనా, వక్రరేఖ మార్గంలో ప్రయాణిస్తే దాన్ని ఏమంటారు? 11th వన్, డోలన చలనం అనగా ఏమిటి? వాటికి ఉదాహరణలు ఏమైనా ఉంటే తెలియజేయండి. 12th వన్, ఒక గడియారంలో సమయము 7:32 అవుతుంది. అయినా ఒక అద్దాన్ని గడియారానికి కుడివైపున నిలువుగా పెడితే, వర్టికల్గా పెడితే సమయం ఎంత? అదే పై భాగాన అడ్డంగా పెడితే సమయం ఎంత? ఓకేనా? సో వీటికి 12 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియజేయండి. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి ఆన్సర్స్ తెలుసుకోవడంలో. ఒక్కో క్వశ్చన్ మీరు ఒక పర్సన్ ఒక్క ఆన్సర్ చెప్పినా కానీ మీలో సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. మనకేం అవసరం, ఆయన ఏదో చెప్తా ఉన్నాడు అనుకుంటే కాదండి. కొద్దిగా పార్టిసిపేట్ చేయాలి, ఇన్వాల్వ్ అవ్వాలి ఆన్సర్స్లో. తెలియకపోతే గూగుల్ చేసి తెలుసుకోవాలి. ఓకేనా? సో అది ఒక రియల్ కాంపిటీటర్కి ఉన్న లక్షణాలు ఇవన్నీ కూడా. సో 5th డే మనం ఏం చదవాలనేది కనుక చూద్దామండి. 5th డే రోజు రైల్వే NTPC వాళ్ళు కావచ్చు, గ్రూప్ D అండ్ SI కానిస్టేబుల్, రైల్వే టెక్నీషియన్, వీళ్ళందరూ కూడా సింపుల్ ఇంట్రెస్ట్లో చదవండి. దాంతోపాటు వాటర్ ఇమేజ్ చదవండి అండ్ పెయింటింగ్స్ చదవండి. మనం 4th డే కనుక చూసినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్లో కొంత భాగం అనుకున్నాం కదా. సో ఈ రోజుతోటి సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోవాలండి. 2 days ఎనఫ్ సింపుల్ ఇంట్రెస్ట్కి. అండ్ నెక్స్ట్ ALP CBT1 వాళ్ళు సింపుల్ ఇంట్రెస్ట్ చదవండి, వాటర్ ఇమేజ్ చదవండి, న్యూటన్ నియమాలు చదవండి,
పెయింటింగ్స్ చదవండి. దానితో పాటు గాంధీ పీరియడ్ చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మనం ఇండియన్ హిస్టరీ క్లాస్లో. మీరు ఒకసారి యూట్యూబ్లో ఉంది, అది చూడొచ్చు, లేదు మన యాప్లో కూడా ఉంటుంది. గాంధీ పీరియడ్లో కొంత భాగం చదవండి, కొంత భాగం చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? కొంత భాగం చదవడానికి ప్రయత్నం చేస్తే మనం అది ఒక 2 or 3 డేస్గా పెట్టుకుందాం. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ గాంధీ పీరియడ్. డెఫినెట్లీ మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ క్వశ్చన్. ఓకేనా? సో ఇవి చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ వాటర్ ఇమేజ్లో టైమ్ అండ్ అదేవిధంగా మనం చెప్పుకున్నాం ఆ క్లాస్, అది చూడండి. పెయింటింగ్స్లో ఏ పెయింటింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించినది ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? అండ్ అదేవిధంగా మీరు పద్మశ్రీ అవార్డ్స్ కనుక పూర్తిగా నేర్చుకున్నట్లయితే, ఇటీవల పద్మశ్రీ పురస్కారాలలో మధుబాని పెయింటింగ్కి సంబంధించి ఒక వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది. అతను ఏ రాష్ట్ర పేరేంటి, అతని పేరేంటి అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా డైలీ టార్గెట్ అనేది మీకు చాలా మంచి అవకాశం, ఇది వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.